ఓకేనా? జనవరి ఫిబ్రవరి నెలలో ఎవరైనా జాయిన్ అయిన వాళ్ళు ఉంటే వీడియోస్ ఆన్ చేసుకోండి దయచేసి. మీ ఎక్స్పీరియన్స్, ఈరోజు ఎక్స్పీరియన్స్ తీసుకునే కార్యక్రమమే మెయిన్. అనుభవాలు పంచుకోవడమే లాస్ట్ డే, ఫిబ్రవరి మంత్ లాస్ట్ డే. ఓన్లీ ఎక్స్పీరియన్స్ తీసుకోవడమే కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు కూడా మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేయండి. మీరు వచ్చి ఎన్ని రోజులైంది, ఎలా ఉంది, అందరూ మాట్లాడాలి ఇక్కడ. ఇందులో మీరు వచ్చి ఊరికే రావడము, క్లాస్ వినడము, వెళ్ళిపోవడము కంటే ఖచ్చితంగా మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేయడం కూడా అంతే ముఖ్యమండి. ఓకేనా? తారా గారు మాట్లాడండి మేడం. నమస్తే మేడం. ఆ, నాకు హెల్త్ బాగాలేక లాస్ట్ కొన్ని రోజులు జాయిన్ అవ్వలేదు. ఓకే. జలుబుది దగ్గు ఉంది. అనుభవాలంటే మెడిటేషన్ చేస్తా అంటే ఏమీ కనిపించట్లేదు. ఉమ్, వాల్యుబుల్ మాటలన్నీ చెప్తున్నారండి. నేను వీడియోస్ అన్ని చూస్తున్నాను. ఉమ్, అవన్నీ చాలా యూజ్ అవుతున్నాయి. బుక్స్ అంటే బుక్స్ నేను ఇంతకుముందు చదివానండి. సాధన, ఈ ఆషారాంగి ఓషో, ఇవి పత్రిసారి ఇవి చదివాను చాలా సంవత్సరాల కిందట. మళ్ళీ ఇంకా ఇప్పుడు చదవలేకపోతున్నాను. వీడియోస్ వినండి మేడం, చూస్తున్నానండి. ఆడియోస్ వినండి, ఆడియోస్ వినండి. అన్నీ చూస్తున్నాను, అవన్నీ వింటున్నాను. ఉమ్, అయితే అన్నీ నాకు అనుభవం అంటే ముందు మెడిటేషన్ చేసేటప్పుడు చాలా అనుభవాలు వచ్చాయండి. ఉమ్, ఫస్ట్ పత్రి సార్ చూడలేదు కానీ వాళ్ళ గ్రూప్ అన్నమాట మాస్టర్స్. ఆ గ్రూప్లో జాయిన్ అయ్యాను. ఫస్ట్ డే మెడిటేషన్ స్టార్ట్ చేసినప్పుడు నాకు కమలం లాగా కనిపించింది ఇక్కడ ఫస్ట్ డే. ఉమ్, తర్వాత అంటే రోజు రోజు ఈ స్పీచెస్ లేవండి అప్పుడు. ఇవి చెప్పటం కానీ వీటి గురించి చెప్పటం అవన్నీ లేవు. ఉమ్, ఓన్లీ మీకు ఏమి ధ్యానంలో ఏమి వచ్చింది అవి ఒకటే అడిగేవాళ్ళు. ఉమ్, తర్వాత రోజు రోజు అలా అన్నీ కనిపించాయి అన్నమాట. ఓకే. తర్వాత ఈ యోగానంద మాస్టర్ అది వాళ్ళు కనిపించారు. బాబా మహాతార్ బాబాజీ కనిపించారు. అంటే నాకు వాళ్ళందరూ తెలియదు, నేను చెప్తే వాళ్ళు చెప్పేవాళ్ళు అనమాట. ఉమ్, తర్వాత ఆ శ్రీరామచంద్రుడు లక్ష్మణుడు అవన్నీ నీళ్ళల్లో పోయి ఆ ప్యూర్ వాటర్, గులక రాళ్ళు గుండ్రంగా అవి అదో రకంగా ఉన్నాయి, అవన్నీ కనిపించాయి. తర్వాత ఇదేంటి గుజరాత్ సోమనాథ దేవాలయము, సోల్ వెళ్ళేదండి, బ్లూగా సోల్ వెళ్ళేది. ఆ ఉమ్, సోల్ ద్వారా నాకు ఆ మంచులింగం కూడా నాకు నాకు నేను ఎప్పుడు చూడలేదు. అలా ఏదో వచ్చిందని చెప్తే వాళ్ళు చెప్పారు అమర్నాథ్ మంచులింగం అని. అన్ని దేవాలయాలు సోల్ వెళ్ళేదండి. ఉమ్, ప్లస్ అన్ని ఏవో ఒక చెట్టులా కనిపించి అన్ని అన్ని రాసున్నాను అన్ని. అంటే అదే అదే వృక్షం అంటారండి. ఆ వృక్షంకి అన్ని అన్ని అప్పుడు గుర్తు లేదండి, రాసుకున్నా కానీ బుక్స్ అన్నీ పోయినాయి. ఉమ్, తర్వాత ఒక రోజు వచ్చేసి ఇక్కడ చెస్ట్ ఇక్కడ నుంచి అది మనకు ఆరా వేసుకొని కూర్చుంటాం కదండి. ఆ ఆరా కూడా అదొక రకమైన కలర్ అండి. గోల్డ్ కలర్ కాకుండా ఇంకా అద్భుతమైన కలరు. ఇంకా చెస్ట్ ఇక్కడ నుంచి నాకు బ్రహ్మాండమైన కలర్ వచ్చేసి ఓంకారం వచ్చిందండి. ఉమ్, ఓంకారం వచ్చి శివలింగం లాగా కనిపించిందండి. ఉమ్, ఇంకా తర్వాత ఇదండి, ఒకసారి సాయిబాబా నీళ్ళలో ఉండి సాయిబాబా ఉండి చిలక రూపంలో వెళ్ళిపోయాడండి. ఉమ్, తర్వాత శ్రీశైలం వెళ్ళానండి. తర్వాత పత్రిసార్ది ఒకరోజు క్లాస్ ఉంది, వేణు వాయించే. ఆ క్లాస్లో కూర్చున్నప్పుడు అంతా బ్లూ, అదొక రకమైన బ్లూ కలర్ కనిపించింది, ఇంకేం కనిపించలే నాకు. ఒక్కసారి సార్ని చూశాను, పత్రి సార్ని. తర్వాత శ్రీశైలం వెళ్ళానండి. అక్కడ మెడిటేషన్ చాలా చోట్ల చేశాను. ఆ తర్వాత దేవాలయంలో చేశాను, స్టెప్స్ పైన కూర్చొని బ్రహ్మరాంబ మల్లికార్జున అది అన్నీ చూసొచ్చి పైన కూర్చో. అప్పుడు ఎందుకో మెడిటేషన్ ఎప్పుడు చేయాలనిపించేది బాగా. కూర్చుంటే
ఆ! చాలా అద్భుతం అండి. అసలు నేను ఎక్కడున్నానో గూడా తెలియలేదు అసలు. హ్మ్. హ్మ్. చాలా పైనున్నట్టుగా అనిపిచ్చేది. ఇంటికొచ్చిన తర్వాత మరుసటి రోజు నాకు పొద్దున్న ఏ పని చేస్తున్నా గూడా డమరకం వినిపిచ్చేది. ఆ గుడిలో అంతే డమరకం సౌండ్ ఇనిపిచ్చేది. చాలా సేపు అట్లనే. తర్వాత నెక్స్ట్ డే కళ్ళల్లోంచి అయి మెరుపులొచ్చేయండి. మూసిన మూసి తీసినా గూడా వచ్చేయి. హ్మ్. పిల్లలిద్దరూ స్కూలుకెళ్ళిపోయారు. ఎవ్వరు లేరు ఇంట్లో. నాకేం జేయాలో తోచట్ల. తీసినట్టంతా మెరుపులొచ్చేయి. పక్కన బ్రాహ్మణ ఆంటీ 70 ఇయర్స్ ఆంటీ. ఇలా ఏం చేయాలా అంటే, ఇలా ఏంటో ఇలా వస్తోంది. నాకు కళ్ళకు మెరుపులు వస్తా ఉంది. అప్పుడు నాకేం తెలీదండి. ఇవన్నీ మెడిటేషను, ఇవన్నీ అనుభవాలని గూడా తెలీదు. అయితే గుడిలోకెళ్ళి కూర్చోమ్మా అన్నారు. ఎళ్లి గుడిలోకొచ్చి కూర్చున్నా. అప్పుడు ఆగిపోయిందండి. అప్పటినుంచి నాకు మాస్టర్సు క్వెషన్స్ ఏసేవాళ్ళు ఆన్సర్స్ చెప్పేదాన్ని. ప్లస్ ఆ పవర్ అనేది వచ్చేదండి. ఇంక తర్వాత అలా చేసేదాన్నండి. హ్మ్. తర్వాత శూన్యం. తర్వాత మంచి కొంచెం అనుభవాలొచ్చాయి మేడం మీకు. అయితే అవునండి. ఇప్పుడు మధ్యలో బ్రేకొచ్చేసింది. ఇప్పుడు, అవును. ఇప్పుడు మీరు ఇప్పుడు జాయినయ్యారు. గూడానండి నేను హెల్త్ అదొక పరంగా జాయినయ్యారు. ఆ! అందులో ఏమన్నా కొంచెమన్నా ఇంప్రూవ్‌మెంట్ ఉందా? ఇప్పుడు 2 మంత్స్ నుంచి మీరు జాయిన్ అప్పట్లో అవుతున్నారనుకోండి. అండి నేను మెడిటేషన్ చేసేటప్పుడు నా షుగరు, థైరాయిడ్ ఉండేది. ఆ హ్మ్. చేసినన్ని రోజులు నాకు కొన్ని రోజులు చేసిన తర్వాత మెడిసిన్స్ అనేదే అవసరం హ్మ్. లేకపోయింది. యెస్. యెస్. ఇప్పుడెలా అవసరం ఉంది? లేకపోయింది. అది ఇప్పుడు జాయిన్ మెడిటేషన్ అయ్యారు గదా! ఇప్పుడండి ఇంకా ఇప్పుడు ఇప్పుడు జస్ట్ ఆన ఏమన్నా కొంచెమన్నా ఇంప్రూవ్ ఉందా? ఇప్పుడు మీరు ఒక నెల అయిందా జాయిన్ అయ్యి? అవునండి. ఆ! నెలలో 10 డేస్ నాకు హెల్త్ బాగాలేదు. హ్మ్. జాయిన్ అవ్వలేదు. చేస్తున్నానండి మెడిటేషన్. ఆ టైంకి ఇది వచ్చేస్తుందండి. హ్మ్. 3:30 అంటే నుంచి మీకు ఇందులో జాయిన్ అవ్వక ముందు, హ్మ్. అయ్యాక ఏమన్నా కొంచెమన్నా మార్పుందా? అంటే నేను పూర్తిగా మానలేదండి. హ్మ్. అప్పుడప్పుడు చేస్తూనే ఉన్నాను. అంటే ఆ టైంకి అది మెలకువ వచ్చేస్తుంది 3:30కి అట్లా. హ్మ్. చేస్తూనే ఉన్నాను. హ్మ్. చే అప్పుడు కొన్ని ఇష్యూస్ జరిగి కొంచెం స్పాయిల్ అయింది ఆ! మెడిటేషన్ అనేది. మధ్యలో బ్రేకొచ్చింది. ఇప్పుడు మళ్ళా వచ్చింది. స్టార్ట్ చే చేశారు. చేస్తున్నాను. ఆ! ఇంకా అంత ఇదిగా ఇది అంత ఇదిగా కూర్చుంటున్నాను. రాదు. ఎందుకంటే ఇప్పుడు మనం ఏమీ ఇంగా కనిపించట్లేదు. నేర్చుకుంటున్నామే గదా! కానీ మెడిటేషన్‌లో పోతున్నానండి. ఆ! ఆ! అది ఇంకా అదే. అది మట్టుకు ముందు ఉందండి అది నాకు. గూడా చేయలేకపోవడం. ఇప్పుడెలా ఉంది? బెటరేనా? అని అడుగుతున్నాను. బెటరేనండి. కానీ హ్మ్. నేను అండి కరెక్ట్ 4:30కి నేను పూజలో కూర్చునేదాన్నండి. హ్మ్. యోగా ఇవన్నీ చేసుకొని. హ్మ్. లలితాదేవి అంటే నాకు దుర్గాదేవి అంటే చాలా ఇష్టమండి. నాకు కొన్ని అనుభవాలు కూడా అయ్యాయి. హ్మ్. అమ్మవారి అనుభవాలు కూడా. నాకేదన్నా కూర్చుంటే నాకు ఆన్సర్ గూడా వచ్చేది అమ్మవారి పూజలో యెస్. యెస్. కూర్చుంటే. అంత నాకెంత ఇష్టమంటే అంత ఇష్టమండి యెస్. యెస్. అమ్మవారంటే. కానీ ఇప్పటికీ కూర్చుంటే కొంచెం పోతున్నానండి. డీప్‌లోకే పోతున్నాను. వెరీ గుడ్. అదేనండి. కాపోతే నేను అన్ని విషయాల గురించి మాట్లాడలేనండి. హెల్త్ యెస్. ఇష్యూస్ కానీ, ఇవన్నీ ఆ! గానీ వింటాను గానీ, నాకవన్నీ నేను అనుభవించింది చెప్పాను గానీ, నాకవన్నీ చెప్పలేనండి నేను క్లాసెస్‌లో. నో ప్రాబ్లమ్ మేడం. సారీనండి. ఏం పర్లేదు. ఇప్పుడు మీరు జాయిన్ అయ్యారు. హ్మ్. దీంట్లో నడుస్తూ ఉంది. క్లాస్ నడుస్తూ హ్మ్. ఉంది. మీరు వింటూ ఉంటారు. హ్మ్. కాబట్టి కొంచెమన్నా పాజిటివ్‌గా మళ్ళా మీకు ఇప్పుడు ఒక నెగెటివ్‌లోకెళ్ళిపోయి ఉంటారు. మళ్ళీ తర్వాత జాయిన్ ఒక అయ్యారు కాబట్టి 4 ఎలా మంత్స్ ఉంది? ఒక 4 మంత్స్ బ్యాకు కూర్చున్నాను మెడిటేషన్‌లో. హ్మ్. కూర్చుంటే తలపైన శివుడొచ్చి నాగుపాములాగా వచ్చిందండి. యెస్. యెస్. అదేంటో మరి నాకర్థం గాలేదు. హ్మ్. ఒక 4 మంత్స్ బ్యాక్. హ్మ్. నేను పూర్తిగా మానలేదు. చేస్తా ఉన్నాను. కాపోతే కంటిన్యూషన్ లేదండి. యెస్. ఇప్పుడు మనకు ఒక కంటిన్యూషన్‌కి ఒక ప్లాట్‌ఫార్మ్ అది దొరుకుతుంది. చాలా అదే. నిద్రొచ్చేస్తుందండి. మాస్టర్స్ రావడం గూడా జరుగుతోంది గదా! హ్మ్. చక్కగా హ్మ్. ముందైతే హ్మ్. మీకివన్నీ జరిగేవి కాదు. ఇలా హ్మ్. ఎందుకంటే అప్పుడు ఇంత రకంగా జూమ్‌లు అన్నీ ఉండేవి కాదు కాబట్టి. ఇప్పుడైతే మీకు ఈ జ్ఞానం గూడా అందుతోంది గదా! హ్మ్. ఇలా హ్మ్. కంటిన్యూ చేయండి మేడం. మంచి ఓకేనండి. ఎక్స్‌పీరియన్స్ అయితుంది. మీరేదైతే హ్మ్. హెల్త్ ఇష్యూస్‌లో ఉంటారో అది గూడా కొంచెం కొంచెం రికవర్ అయితూ వస్తారు. అవునులెండి. ఓకేనా? కానీ నేను స్పీచెస్ ఇవ్వలేనండి. ఆయన నో విషయాల ప్రాబ్లమ్. గురించి హ్మ్. అనుభవాలొస్తే చెప్తానండి.
అనుభవము అంటే అలా కనిపించడమే కాదు అలా మేడం. కాదు నాకు ఇంకా మనలో జరిగే మార్పులు ఏంటి అనేది కూడా మనకి ఇక్కడ ముఖ్యం అన్నమాట. అవి చెప్తున్నాను నాకు కదండి. కనిపిస్తూ ఉంటాయి, వెళ్ళిపోతాయి. ఇంకొకరికి ఏమీ ఉండదు, మనకు ఏమీ ఉండదు. ఆహా, కానీ ఇంతకుముందు మన నాకు శరీరంలో ఆరోగ్యపరంగా కానీ, మాట పరంగా కానీ, కోపం పరంగా కానీ, మనకుండే ఇబ్బందులు కొన్ని, కొంతమందికి బాడీ పెయిన్స్ ఉంటాయి, తగ్గిపోతూ ఉమ్, ఉంటాయి. కొంతమందికి చికాకు ఎక్కువ ఉంటుంది, కొంతమందికి నెగిటివ్ ఆరా ఎక్కువ ఉంటుంది, కొంతమందికి ఏమంటాము బాడీ పెయిన్స్ ఎక్కువ ఉంటాయి, కొంతమందికి బీపీ ఎక్కువ ఉంటుంది. ఇందులో ఉమ్, జాయిన్ అయినాక షుగర్ లెవెల్స్ తగ్గిన వాళ్ళు ఉన్నారు, బీపీ ఉమ్, కంట్రోల్ అయిన వాళ్ళు ఉన్నారు, బీపీ టాబ్లెట్స్ అవునండి. మానేసిన వాళ్ళు ఉన్నారు, థైరాయిడ్ అవును. మానేసిన వాళ్ళు ఉన్నారు. అలా అలా మనము మన శరీరంలో ఇంకొకరితో మాట్లాడే విధానంలో మార్పు ఉంటుంది. కొంత ఆడవాళ్ళకు ఎంత చేస్తున్నా పాపము ఓపిక ఉంటుంది, అయినా ఇంకా ఇంకా ఉమ్, ఏదో ఏదో పనుల వల్ల, ఒత్తిడి వల్ల కోపము చికాకు ఉంటుంది. కానీ ఉమ్. ఇది చేయడం వల్ల ఏమవుతుందంటే అది చాలా మటుకు తగ్గుతుంది. పిల్లల పట్ల కోపాలు ఉంటాయి, అవన్నీ తగ్గిపోతుంటాయి. ఇలాంటి మార్పులు మనం చూసుకోవాలి. అలాంటి మార్పులు అనేది, అలాంటి అనుభవాలు అనేది అక్కడికే కనిపిస్తుంది, అక్కడికే మాయమవుతుంది. కానీ ఇది నలుగురితో మనం మన సొసైటీలో ఉన్నప్పుడు ఇది మనకి ఏమైనా ఉపయోగపడుతుందా లేదా? ఇంకొకటి మేడం, నాకు తినే విషయంలో కూడా అప్పట్లో ఉమ్, నేను బై బర్త్ శాకాహారిని, మా ఇంట్లో అందరూ ఆ, ఉమ్, ఉల్లిపాయ అంటే అది పూర్తిగా అవాయిడ్ చేసేసాను. ఉమ్. నాకు ఎందుకో అదంటే తినబుద్ధి కాల అలా మెడిటేషన్ అలా అన్నమాట. చేసినప్పుడు. అవి కొన్ని ప్లస్ మాంసాహారులు కూడా అంతే. దీంట్లోకి వచ్చినాక తినబుద్ధి కాదు, తిన్నా కాదు, బలవంతంగా తిన్నా వామిటింగ్ అయిపోతుంది అనమాట. అట్లా మార్పులు వస్తూ ఉంటాయి ఖచ్చితంగా. అవి మన మనకు కావాలి. మన మనసులో సపోజ్ నాకు అబ్బో ఈ కలర్ చీర లేదు, నాకు బాగుంది కదా అనుకుంటే ఆ అది సడన్ గా నాకు వచ్చేదండి. ఆ ఉమ్, కలర్ ఎవరో ఒకరు ఎట్లా వచ్చేది అట్లా. అది ఏదన్నా మనం అనుకున్నది కూడా అది అవుతుందండి. నేను థాట్ చెప్పాను పవర్. కదా, మెడిసిన్స్ కూడా మానేశాను. ఉమ్, ఆ ఎఫెక్ట్ మానేసిన తర్వాత, మెడిటేషన్ మానేసిన తర్వాత 1 ఇయర్ నా ఎఫెక్ట్ ఉమ్. ఉందండి. మందులు వాడకపోయినా మళ్ళా కూడా. ఇప్పుడు మనము ఆ స్థితికే వెళ్ళాలి. ఆ, ఇది సాధన. ఇప్పుడు మళ్ళా మనం మొదటి అవును. నుంచి మొదలు పెట్టాం కాబట్టి ఉమ్. ఇప్పుడు మళ్ళా ఆ స్థితికి, ఆ వీడియోస్ నేను వినడానికి ఆ స్థితికి మనం వెళ్ళాలి ఇప్పుడు. నేను పొలిటికల్ గా ఎంత అజిటేషన్స్ అన్నీ చేశానండి, ఎంత మాట్లాడేదాన్నో. ఆ ఉమ్. మెడిటేషన్ లో వచ్చినాక మౌనం వచ్చేసిందండి. మాటలనే ఆ తగ్గిపోయినాయండి నాకు. ఇది ఇది మార్పు అంటే. మాటలు అస్సలు తగ్గిపోయినాయి. ఉమ్. అది నండి నా అనుభవాలు. అవి ఇంకా చాలా ఉన్నాయి, గుర్తు రావట్లేదు కానీ. ఓకే ఆ, మేడం, ఓకే. ఓకేనండి. థ్యాంక్ యూ. కానీ అందరికీ చెప్పటం అండి, దయచేసి మెడిటేషన్ మానకండి, చెయ్యండి. నా అనుభవాలే ఆ, ఈ దీనికి ఎగ్జాంపుల్ అండి. అదే. ఓకేనండి. థ్యాంక్ యూ మేడం, ఆ, చాలా మంచి ఎక్స్పీరియన్స్ అయింది. మళ్ళీ మీరు అవునండి. వచ్చారు ఇన్ని రోజుల తర్వాత, మొదలు అవునండి. పెడుతున్నారు, దీన్ని అంటే ఇంకా డిస్టర్బెన్స్ కంటిన్యూ అవుతుంది చేయండి. కదండి, దగ్గుతా ఉంటే, అందుకని రాలేదండి. ఓకే మేడం, కానీ ఉమ్. నోట్లో పెట్టుకొని మీ క్లాస్ వినడము, మెడిటేషన్ చేయడము అవన్నీ అయితే ఆపద్దండి. లేదు లేదండి. మ్యూట్ లో ఉంటారు కాబట్టి నో ప్రాబ్లం, ఉమ్. ఓకే. కంటిన్యూగా చేయండి మేడం. ఓకే. ఓకే థ్యాంక్ అండి. యూ మేడం. వెల్కమ్ అండి. నెక్స్ట్ అండి, ఇంకా ఎవరైనా ఎక్స్పీరియన్స్ క్లాస్ ఈరోజు అని చెప్పాను కదా, కాబట్టి ప్రతి ఒక్కరూ వాళ్ళ అనుభవాలు షేర్ చేసుకోవాలండి. ఖచ్చితంగా అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. ఏంటి, అందరూ ధ్యానం చేస్తున్నారు కదా, ఎవరికి ఏం ఎక్స్పీరియన్స్ లేదా? దిలీప్ కుమార్ గారు ఇక్కడ కే అని పెట్టారు, స్వాతి, సంగీత, శివకుమారి, రియల్మి, గంగమ్మ, రాము నాయక్ గారు, జిట్టిజు, లతాశ్రీ, అందరు ఉన్నారు కదా క్లాస్ లో. వీడియోస్ ఆన్ చేసుకోండి. ఎక్స్పీరియన్స్ క్లాస్, ఏమి ఎక్స్పీరియన్స్ లేకుండా క్లోజ్ చేయాలా నేను? సార్ చూస్తారు మరి. ఆ అమ్మ, అన్మ్యూట్ చేసుకోండి గంగమ్మ గారు. మేడం గారు మాకు వీడియో ఆన్ అవ్వదులేండి. ఒక శివకుమారి నేను. ఆ చెప్పండి అమ్మా. ఆ, మేము ఆడియో నెల అయితే ఉంది పైన కదా. నెలకి ఎక్కువైందండి మేడం గారు. క్లాస్ లోకి రాక అమ్మగారి బాగాలేక ఉమ్, హాస్పిటల్లో ఉండి నెల రోజుల పైన అయింది. క్లాస్ రాక ఈ రోజే జాయిన్ అయ్యాను. ఓకే. మెడిటేషన్ అయితే చేస్తున్నారా? మెడిటేషన్ కూడా ఒక రోజు కుదురుతుంది, ఒక రోజు కుదరట్లేదులేండి చేయటానికి కూడా. హాస్పిటల్లో ఉమ్, ఉన్నాం కాబట్టి అట్లా ఉమ్. బాగానే ఉందిలేండి. ఇందులోకి వచ్చాక బాగానే ఉంటుంది. మెడిటేషన్ అయితే చేస్తున్నాం అప్పుడప్పుడు.
అంతకుముందు ఓకే. కంటిన్యూ చేసేవాళ్ళం, క్లాసుకి కూడా కంటిన్యూ వచ్చేది. ఉమ్, పోయిన నెల 25 కాడ నుంచి 25 నెలకి ఎక్కువ అయింది అనమాట. క్లాస్ లోకి జాయిన్ అవ్వక కుదరక జాయిన్ అవ్వలేదు. చెల్లి కూడా జాయిన్ అవ్వట్లే అజిత. ఇద్దరం జాయిన్ ఓకే. అవ్వకుండా హాస్పిటల్లోనే ఉన్నాం అమ్మ దగ్గరే. ఓకే. ఓకే. ఏం ఉమ్. కాదమ్మా, సరిపోతుంది. ఆ, కొంచెం పర్వాలేదు. వీలైనప్పుడంతా మెడిటేషన్ చేసుకుంటా ఉండండి. ఖాళీ ఉన్నప్పుడు చేస్తూనే ఉన్నాంలేండి. ఉమ్, ఓకే మేడం, థ్యాంక్ యూ. ఓకే అండి. కే కే హ్యాండ్ రైస్ చేశారండి, అన్మ్యూట్ చేసుకోండమ్మా. నేను అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను, మైక్ బటన్ మీద క్లిక్ చేయండి. నమస్తే అండి. ఆ, మాట్లాడండి. నా పేరు మాధవి. ఆ, ఆ, ఏమంటారు, మా మెడిటేషన్ స్టార్ట్ అయినప్పటి నుంచి, అంటే నేను 11th బ్యాచ్ అప్పటి నుంచి క్లాస్ అటెండ్ అవుతున్నాను మేడం. వెరీ గుడ్. ఈ జనవరిలో కూడా క్లాసెస్ అటెండ్ అవుతున్నాను, కానీ కొంచెం థియరీ క్లాసెస్ సరిగా వినలేకపోతున్నా, పని వలన అటు ఇటు తిరగడం వలన. కాకపోతే నా అనుభవం ఏంటంటే, మైగ్రేన్ ఉండే నాకు. కోవిడ్ అప్పటి నుంచి కొంచెం మైగ్రేన్ ఉండే, సివియర్ అయిపోయింది. కొంచెం ఇక ధ్యానం చేయడం వల్ల ఇప్పుడు ఎప్పుడు వీక్లీ కంపల్సరీ 2-3 టైమ్స్ వచ్చేది, టాబ్లెట్ వేసుకోవాలి పడుకోవాలి అని ఉండేది. కానీ ఇప్పుడు టాబ్లెట్ వేసుకోవట్లేదు, బాగా సివియర్ అనిపిస్తేనే వేసుకుంటున్నా. ప్లస్ ఏమంటే ఇప్పుడు మంత్లీ 1 టైమే వస్తుంది, వీక్లీ 2 టైమ్స్ 3 టైమ్స్ కంపల్సరీ ఉండేది. ఇప్పుడు మాత్రం మంత్లీ 1 టైం, లేదంటే ఒక్కొక్కసారి ఎప్పుడో ఒకసారి ఎండకు బాగా వెళ్ళినప్పుడు మాత్రమే వస్తుంది. అదొక అనుభవం చెప్పొచ్చు. ప్లస్ ఇంకొకటి ఏంటంటే, బ్యాక్ పెయిన్ కూడా ఉండేది, ఎక్కువసేపు నిల్చున్నా బ్యాక్ పెయిన్ వచ్చేది. ఇప్పుడు ఆ బ్యాక్ పెయిన్ కూడా కొంచెం కంట్రోల్ అయింది. ఇప్పుడు ధ్యానంలో ఏమంటే, ఒక్కొక్కసారి ఇట్లా ఏమంటారు, మన ఆ శివలింగం చుట్టూ ఇట్లా సర్పం ఉంటది కదా, అది ఒకసారి కనబడింది. అదేంటో నాకు అర్థం కాలేదు. ఇవాళ మార్నింగ్ లో కూడా ధ్యానంలో ఉండేటప్పుడు ఫేసెస్ కనిపిస్తున్నాయి, కానీ అవి ఏంటనేది క్లియర్ గా నాకు అర్థం కావట్లేదు. ప్లస్ ఎందుకు వస్తున్నాయి అనేది కూడా నాకు అర్థం అదే కావట్లేదు. క్వశ్చన్ వేయాలి. మీరు ఎందుకు కనిపిస్తున్నారు, నాకేం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు? ఎంతో ఆ మంది మాస్టర్స్ ఉంటారు కదండి. మనం ఆ చేసే సాధన పెరిగే కొద్దీ మన వైబ్రేషన్స్ వాళ్ళ వరకు వెళ్తాయి. కాబట్టి ఆ వెళ్ళినప్పుడు వాళ్ళతో కనెక్ట్ అవుతుంది ఆ సోల్ అనేది. అలా అయినప్పుడు వాళ్ళు కనిపించడం జరుగుతుంది. అప్పుడు మనం మీరు ఎందుకు కనిపిస్తున్నారు, నాకేం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు అని ఉమ్. క్వశ్చన్ చేయొచ్చు. స్వెట్ వస్తుంది మేడం. ఉమ్. మంచి స్థితికే చేరుకున్నారమ్మా, చాలా అద్భుతంగా ఉంది. అయితే కొంచెం సాధన కూడా పెంచండి. అంటే మీకు వీలైతే ఒక సిట్టింగ్ లోనే ఎక్కువ టైం 3 hours అట్లా కూర్చునేదానికి చేయండి. అప్పుడు ఈ మీరు ఏదైతే అనుకుంటున్నారో ఈ 1 month ఒకసారి కానీ, లేదు మధ్యలో ఎప్పుడన్నా వస్తుంది అంటున్నారో, అది కూడా ఇంక రాకుండా పోతుంది. ఆ ఇప్పుడు ఒక్కసారి కూర్చుంటే ఒక 2 గంటలు, ఒకసారి కూర్చుంటే ఒక 3 గంటలు ఇలా చేసినా కూడా మోస్ట్లీ ఆ లోపల ఎథరిక్ బాడీలో ఎక్కడైనా ఉన్న బ్లాక్స్ కూడా అవి కూడా క్లియర్ అయిపోతాయి. అవి ఉన్నప్పుడు మనకి బయటికి ఇవన్నీ వస్తూ ఉంటాయి ఇబ్బందులు. అవి ఆ తగ్గుతా పోయినాయి అంటే, ఆ బ్లాక్స్ తగ్గుతా పోయినాయి అంటే ఈ పెయిన్స్ కూడా తగ్గుతా పోతాయి. అయితే ఇంకొంచెం సాధన పెంచినారంటే, ఒక సిట్టింగ్ లోనే ఎక్కువసేపు కూర్చునేటట్టు చేశారంటే, మీరు ఏదైతే 1 month అంటున్నారో అది కూడా రాకుండా పోతుంది. తిమ్మిర్లు కూడా బాగా వస్తున్నాయి మేడం. ఉమ్, ఓ ఏమంటే మళ్ళీ ఎవరైనా చెకింగ్ ఆఫీసర్స్ వచ్చినప్పుడు అని, మీటింగ్స్ కి వెళ్ళినప్పుడు అమ్మో ఏం అడుగుతారో ఏమో అన్న భయం ఉంటుండే. ఉమ్, ఇప్పుడు మీటింగ్ కి వెళ్ళాలంటే వెళ్దాంలే అనిపిస్తుంది. అప్పుడేమో ఉమ్, అబ్బా వెళ్ళినా కూడా కొంచెం ఒకలాగా భయం అయ్యేది, అమ్మో ఏం క్వశ్చన్స్ వేస్తారో ఏముంటదో ఏందో అని ఉమ్, అయిపోయేది. ఒక టెన్షన్ లాగా ఫీల్ అయ్యేది. ఉమ్. ఇప్పుడు మీటింగ్ అంటే భయం లేదు, ఎవరైనా వస్తారు అన్నా కూడా అంత ఎఫెక్ట్ గా భయం కావట్లేదు. ఆ ధ్యానులకు ఫస్ట్ పోయేది భయమేనంట. ధ్యానం చేస్తున్నాము అంటే మనలో ఉండే భయం ఫస్ట్ వెళ్ళిపోతుందంట. అది ఫస్ట్ నా పాయింట్. నాకు కొంచెం చేంజెస్ కనిపిస్తున్నాయి. ఉమ్, ప్లస్ పిల్లల మీద కూడా కొంచెం అప్పుడప్పుడు అరిచేది, ఇప్పుడు ఆ కోపం కూడా కొంచెం తగ్గింది. ఉమ్. ఇంకా పెద్ద అనుభవం కదా ఇది, కోపం తగ్గడం అనేది. కోపం గ్రేట్ గా. చాలా వరకు తగ్గింది. ఉమ్, కాకపోతే ఇక వాళ్ళని వీళ్ళని ఏం అనలేదు, కానీ నాలో నేనే కొంచెం అంచుకొని ఉంటున్నాను అంతే, వాళ్ళ మీద ఏం చూపించట్లేదు. ఉమ్.
కోపం వస్తే మాత్రం గట్టిగా అరిచి అది చేసేది, కానీ ఇప్పుడైతే అరవట్లేదు. అలవాట్లేదు. వెరీ పోనీలే గుడ్. అని గమ్మున ఉండేసి వాళ్ళే లేస్తారులే అన్నట్టు ఉంటుంది. మా సార్ కూడా ధ్యానంలో కూర్చుంటారు కానీ పాప కూర్చుంటుంది కానీ బాబే కూర్చోవట్లేదు. నేను కూర్చొని ఉన్నావు, నన్ను ఎందుకు కూర్చోబెడుతున్నావు అంటున్నాడు. కొంచెం బాబుతోటే ప్రాబ్లం ఉంది, అది కూడా చూడాలి. మీరు ఆ బాబు సోల్కు చెప్పండి అంతే. మీరు మెడిటేషన్ లో కూర్చున్నప్పుడు తను కూడా మెడిటేషన్ చేయాలి అని చెప్పుకోండి. ఆ, ఓకేనా? థ్యాంక్ యూ మేడం. చాలా మంచి ఎక్స్పీరియన్స్ షేర్ చేశారు. హెల్త్ మేడం చిన్న ప్రాబ్లమ్. చిన్న వివరణ ఇస్తాను దీనికి. ఆమెకు సర్పం కనిపించింది కదా, ఎస్ ఆ, సార్, ఎస్. సర్పం ఏంటంటే కుబుసాన్ని వెళ్తుంది ఎవ్రీ మంత్ కి. సార్. అంటే దాని పాత అలవాట్లను, పాత ఏదైతే ఇవి ఉంటాయో ఆలోచనలు ఉంటాయి కదా, అది వదిలేసేయాలన్నట్టు. ఓకే సార్. వదిలేసి కొత్తగా మనకి ఏదైతే మంచిగా ఉంటాయో వాటిని, అలవాట్లు కానీ ఆలోచనలు కానీ మీరు చేసినప్పుడు అది ఇండికేషన్ చేయాలని. ఓకే. ఆ మార్పు చేసుకోవాలి. ఇంకోటి ఏంటంటే మీరు ఈ తిమ్మిరి అంటున్నారు కదా, అవును మీ బ్లడ్ కౌంట్ ఎంత ఉంది మీకు? సార్. బ్లడ్ కౌంట్, హెచ్బిఏ, ఇది హెచ్బి హెచ్బి 10 గ్రామ్స్ హెచ్బిఏ ఉంది. కాదు, ఇది హిమోగ్లోబిన్ అదే హిమోగ్లోబిన్ 10 గ్రామ్స్ ఉంది సార్. తక్కువ ఉంది కదా, మీకు తిమ్మిరి రాకేమొస్తుంది? ఆ అంటే ధ్యానంలో కూర్చున్నప్పుడే తిమ్మిర్లు వస్తున్నాయి అట్లా. అవును, వేరే ధ్యానంలో ఎక్కువసేపు మీరు ధ్యానంలో అంటే ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ కూర్చుంటారు కదా, కూర్చుంటాను. మీకు ఆ బ్లడ్ సర్క్యులేషన్ తగ్గిపోతుంది కదా, తక్కువనే ఉంది అవును. కదా. క్యూర్ అవ్వటానికి ఏమన్నా ఉంటుంది? సర్క్యులేషన్ ఇంక్రీజ్ అయ్యేందుకు మీకు ఏంటంటే, మీకు ఆ మూలాధార చక్రం ఉంది కదా, దానికి సంబంధించిన ఎర్రటి ఎర్రటి పళ్ళు, ఆ తర్వాత ఐరన్ జనరేట్ చేసేందుకు ద్రాక్ష, ఖర్జూరాలు, బీట్రూట్. బెల్లం, అన్నము, ఇలాంటివన్నీ తింటే మీకు ఆ మూలాధార చక్రం యాక్టివేట్ అయ్యి, తర్వాత స్వాదిష్టాన చక్రం కూడా ఉంటుంది కదా, అది కూడా యాక్టివేట్ అయ్యి అప్పుడు ఏమవుతుందంటే మీకు రక్తం సర్క్యులేషన్ అనేది, బ్లడ్ మాంసానికి సంబంధించింది, మన ఫ్లెష్ ఉంటుంది కదా బాడీలో, రక్త కణాలు ఇంప్రూవ్ అవుతాయి. అంటే ఆరెంజ్ నారింజ అలాంటివి ఉంటాయి కదా, అలాంటి తర్వాత బొప్పాయి, అదే ఆరెంజ్ కలర్ లో ఉండే ఫ్రూట్స్, ఆరెంజ్ కలర్ లో వెజిటేబుల్స్, తర్వాత అవే అలాంటివి మీరు తిన్నప్పుడు ఆకుకూరలు, ఏవైతే ఐరన్ ఓరియంటెడ్ ఫుడ్స్ ఏవైతే తీసుకుంటారో అప్పుడు మీకు ఎనిమిక్ అనేది పోతుంది. ఆ పోయినప్పుడు ఆటోమేటిక్గా మీకు ఆ తిమ్మిర్లు అనేది పోతాయి. ఇంకోటి ఏంటంటే సరిపడా వాటర్ తీసుకోవాలి. అంటే మీకు మూలాధార చక్రంలో, స్వాదిష్టాన చక్రంలో ఈ మీకు అప్సెట్ ఉంది, దానికి సంబంధించిన ముద్రలు, ఫుడ్ హ్యాబిట్స్ 2 తీసుకోండి. ఇంకోటి ఏంటంటే మీకు కోపం వస్తుందా ఎప్పుడైనా? ఇప్పుడు వస్తలేదు సార్. అంతకు ముందు చాలా కోపం అరిచేది పిల్లల మీద, కానీ ఇప్పుడు మాక్సిమం తగ్గింది. ఇంకోటి కోరికలు, కోరికలు అప్పులు ఉన్నాయి సార్. ఆ, అంటే మనకు తీరని కోరికలు అలాంటివి ఉన్నా కూడా ఇవన్నీ స్వాదిష్టాన చక్రం అప్సెట్ అవుతుంది. అంటే మీకు ఆ నీటికి మీకు వీలైనప్పుడు భూమి మీద కూర్చోండి, నేల మీద. ఆ కిందనే కూర్చుని ఒక డ్యూటీలో మాత్రం ఫ్రీ ఫ్రీ టైంలో చైర్లో కూర్చొని చేస్తా సార్ ధ్యానం. ఇంట్లో ఉంటే మాత్రం కిందనే. తర్వాత గార్డెన్స్ కి ఎక్కడన్నా వెళ్ళినప్పుడు చెప్పులు వదిలేసినట్టు అండి, ఇంట్లో కూడా చెప్పులు వాడకండి. ఇంట్లో వాడం సార్. ఓకే. ఇప్పుడు కానీ అనుసంధానం చేసే పనులు గార్డెనింగ్ చేయండి, ఆ, అనుసంధానంగా ఉండాలి ఎప్పుడు కానీ. అదొకటి. రెండోది, ఇంకా వీలైతే మీకు ఇంట్లో భూమి నీట్ గా క్లీన్ చేసుకుని కావాలంటే ఒక 10-15 నిమిషాలు పడుకోండి వెళ్ళకిలా. ఆ, అప్పుడేదో చక్రాలు బ్యాలెన్స్ అవుతాయి. ఏమన్నా భూమాత ఏం చేస్తుందంటే, మీరు స్టాండింగ్ లో ఉన్నప్పుడు మీకు అరకాల్లో 3 చక్రాలు ఉంటాయి. ఆ 3 చక్రాలు దాంట్లో నెగిటివిటీ మొత్తం బయటకు తీసేసుకుంటుంది, మీకు పాజిటివిటీ ఇంక్రీజ్ చేస్తుంది. భూమాతతో అనుసంధానము, తర్వాత గార్డెనింగ్, ఇది ఎప్పుడైతే చేస్తారో మీకు రక్త సంబంధమైన ప్రాబ్లమ్స్ అన్ని తగ్గిపోతాయి. ఇంకోటి, ఈ కోపము, ఆవేశము, కోరికలు ఇలాంటివన్నీ నీటితో అనుసంధానం చేయాలి. నీటితో అనుసంధానం చేయాలంటే మీకు స్విమ్మింగ్ వీలైతే స్విమ్మింగ్ చేయండి, లేకపోతే ఒక టబ్లో వాటర్ పెట్టుకొని దాంట్లో కొంచెం సాల్ట్ అయినా వేసుకోవచ్చు, లేకపోతే గోరువెచ్చని నీళ్ళతో కాళ్ళు పెట్టుకొని కూర్చోండి ఒక 10-15 నిమిషాల్లో, ఎప్పుడు వీలైతే అప్పుడు. అంటే భూమి ఈ 2 అనుసంధానం చేస్తే మీకున్న సమస్యలు ఇంకా మళ్ళీ రావు. ఇంకోటి, నీరు ఎక్కువగా తాగాలి. వాటర్ అయితే తక్కువనే తాగుతుంది సార్.
ఎక్కువ తాగాలి. మీకు ఓకే. మీకు క్రాంప్స్ కూడా వస్తాయి ఎక్కువ తక్కువ తాగితే. అంటే చేతులు లాగినట్టు కావటం ఇలాంటివన్నీ అవుతాయి. సో కాబట్టి వాటర్ తాగాలి. ఇంకా మీకు అదొకటి. ఇంకా వీలైతే అంటే రోజుకు 2-3 సార్లు స్నానం చేయండి, పొద్దున సాయంత్రము. ఓకే సార్. అప్పుడేంటంటే 75-80% ఆఫ్ ద బాడీ వాటరే ఉంటుంది కదా. అవును. మనం స్నానం చేసి మురికిపోతుంది అనుకుంటాం, మురికి కాదు, ఆ శ్వేత గ్రంథాల ద్వారా ఆ వాటర్ మన బాడీలో ఇన్సర్ట్ అవుతుంది. ఓకే. అయినప్పుడు ఏంటంటే బాడీ ఎనర్జెటిక్ గా, మీకు స్నానం చేసిన తర్వాత మీకు ఎనర్జెటిక్ గా అనిపిస్తుందా లేదా? అవును, అనిపిస్తుంది. అంటే మురికిపోవడంలో ఎనర్జీ ఎక్కడ వస్తుంది? ఆ, అంటే మనం నీటితో అనుసంధానం చెందుతున్నాం. ఓకే సార్. స్విమ్మింగ్ చేసినప్పుడు కూడా అలసిపోవాలి, కానీ అలసిపోరు. ఎందుకంటే ఆ 80% ఆఫ్ ద బాడీ మీకు నీటితో ఉంటుంది కదా. అవును సార్. అప్పుడు అనుసంధానం చెందినప్పుడు ఏంటంటే మీకు ఆ బ్యాలెన్స్ అయిపోతుంది అంతా. డైజెషన్ ఎలా ఉంది మీకు? డైజెషన్ బాగానే ఉంది సార్. అయితే ఈ 2 చక్రాలు మీరు బ్యాలెన్స్ నీటితో భూమితో అనుసంధానం చేసుకుని దానికి సంబంధించిన రెడ్, ఆరెంజ్ కలర్ ఫ్రూట్స్ వెజిటేబుల్స్, వీలైతే జ్యూస్ తాగండి. ఇది బీట్రూట్ ఓకే సార్. బీట్రూట్ తాగండి. మార్నింగ్ చేసుకొని తాగేది ఇప్పుడు 1 మంత్ 2 మంత్స్ అవుతుంది సార్. మార్నింగ్ అంటే వేరే ఊరికి ట్రాన్స్ఫర్ అవ్వడం వల్ల బస్సెస్ సరిగా ఉండవు కాబట్టి ఆ టైంలో జ్యూసెస్ తాగట్లేదు ఈ 2 మంత్స్. ఒక పని చేయండి, మీకు ద్రాక్ష పళ్ళు, మీకు కిస్మిస్ దొరుకుతుంది కదా, అవును సార్, దొరుకుతుంది. ఖర్జూరాలు దొరుకుతాయి కదా, ఓకే. లైన్ డేట్స్ అలాంటి ఆ, బాక్స్లో పెట్టుకోండి. టిఫిన్ చేసినప్పుడు, భోజనం చేసినప్పుడు తినండి. ఓకే సార్. అదే ఎక్కడ తినాలండి? ఎవరే మిమ్మల్ని ఆ, ఉండదు కదా. అవునవును. డ్రై ఫ్రూట్స్ ఆర్ ద బెస్ట్ సొల్యూషన్ మనకి ఇలాంటి వాటిల్లో. ఓకే సార్. మీరు నక్సలైట్స్ ఫుడ్ అంటారు, ఎందుకంటే నక్సలైట్స్ వాళ్ళు అక్కడ వంట వండుకున్నారు అనుకోండి, ఆ పొగను బట్టి అందరు పట్టుకుంటారు కదా. ఆ, వాళ్ళు తినేదంతా డ్రై ఫ్రూట్సే. ఉమ్, ఏం చేయరు, అప్పుడు నీళ్లు తాగుతారు, డ్రై ఫ్రూట్స్ తింటారు. ఓకే. సో మనకు కావాల్సిన ప్రోటీన్స్ ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్ అందులో, డ్రై ఓకే సార్. ఫ్రూట్స్. సో మీకు వీలైతే రాత్రిపూట నానబెట్టి ప్రొద్దున తినండి. లేకపోతే ఇలా ఇవి ఉన్నాయి కదా ఖర్జూరాలు, తర్వాత ఈ ద్రాక్ష మాత్రం రెగ్యులర్గా తినండి. ఒక రోజు 15-20 2 ద్రాక్షలు తినండి. బ్లాక్, తర్వాత ఇది మామూలుది. బ్లాక్ వచ్చేసి కాల్షియం పెంచుతుంది. ఓకే సార్. ఇలా తెల్ల నువ్వులు ఉంటాయి కదా, ఆ, నువ్వుండలు తినండి. అందులో బెల్లం ఉంటుందిగా, అవును, ఐరన్ కదా. ఉంటది. నువ్వులు కాల్షియం కదా. అవును సార్. మీకు ఇది మనకి ఏ, భగవంతుడు ఇచ్చిన హాని. ఇంకోటి తేనె. ఆ, తేనె అమృతం అంటారు. మీరు ఇవి ఓకే. నానబెట్టినప్పుడు అవి తినేప్పుడు దాంట్లో తేనె కలుపుకొని తినండి. ఓకే సార్. ఫ్లాక్ సీడ్స్, అవిసెలు ఉంటాయి కదా, ఆ, మెంతులు, ఓకే. ఇలాంటివన్నీ నానబెట్టుకోండి. మెంతులు కూడా నానబెట్టుకోవాలా సార్? నానబెట్టుకొని తింటే మంచిది. అదే అంటే మనకు చేదు ఒకటి ఉంటే, ఇంకోటి ఏంటంటే ఆ నీరు కూడా తాగేస్తాం. మీరు నానబెట్టినప్పుడు కడిగేసి మెంతులు, తర్వాత ఈ అవిసెలు, తెల్ల నువ్వులు, నెక్స్ట్ ఈ మోకాలు నొప్పులు అవి సరే పోవాలంటే మహాబీర గింజలు. సార్, ఏంటి సార్ అవి? మహాబీర గింజలు మోకాలు నొప్పులు పోవాలంటే. మహావీర గింజలు అంటే మహావీర గింజలు మహాబీర గింజలు అంటే అవి మీకు నల్ల నువ్వుల మాదిరే ఉంటాయి షేప్, కాకపోతే నీళ్ళలో వేసినప్పుడు సబ్జా గింజల్లాగా అవి తేలుతూ ఉన్నట్టుగా తెల్లగా అవుతాయి. అంటే మోకాలు నొప్పులు ఉన్న వాళ్ళకి గూజు వస్తుంది అందులో. ఆ, అవి చూడలేదు. ఇవి చూసాను, అవిసె గింజలు. అవి చాయిస్ చేలల్లో ఇస్తున్నాను. ఉంటాయండి. మాబీర గింజలు అంటే చేలల్లో చెత్తలాగా మొలుస్తుంది, చెత్తలాగా బీకేస్తారు అవి అనమాట. అట్లాంటి అవి అంటే ఇప్పుడు మనకు చెత్తలా కాదు, మంచి రేట్ ఉన్నాయి. అసలు ఇదివరకు చేలల్లో ఎక్కువ మొలుస్తాయండి అవి. చేలల్లో వ్యవసాయాలప్పుడు అవును. అవి బాగా మొలుస్తాయి. స్మెల్ వస్తుంది పచ్చాకప్పుడు, తర్వాత ఇత్తనాలు అవుతాయి అనమాట.
సేమ్ సబ్జా గింజలు లాగానే ఉంటాయి మన నానేసి. అలాగే ఉంటాయి, చాలలో మొలుస్తాయి ఎక్కువగా అవి, కలుపు మొక్కల్లాగా అంటారు అవి అది మాబి అని. మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళకని ఉమ్. చియా సీడ్స్ వస్తుంది. చియా సీడ్స్ తెలుసు సార్. ఆ తర్వాత మీకు ఇవి ఉన్నాయి కదా పుచ్చ గింజలు, ఆ, నెక్స్ట్ ఇవి ఏమంటారు, ఆ, మన గుమ్మడి గింజలు, ఓకే. తర్వాత మన తలనొప్పి ఎలాంటి సంబంధించిన అయితే ఆక్రోటు. ఓకే సార్. అంటే తలకు సంబంధించినవి అయితే ఎలాగ అంటే మీకు ఏది వీలైతే అది, అన్నీ కావాలి చేయాలని లేదు. ఓకే. ఇవి నానబెట్టాల్సిన కొన్ని ఉంటాయి, నానబెట్టినవి కూడా కొన్ని ఉంటాయి. ఇప్పుడు పచ్చి ఖర్జూర తీసుకుంటే నానబెట్టాల్సిన అవసరం లేదు. ఎండు ఖర్జూర తీసుకుంటే నానబెట్టుకోవాలి, పచ్చి అయితే అవసరం లేదు. సో మీకు పచ్చి డైరెక్ట్ తీసుకోండి. ఎనీ ఫ్రూట్స్, సీజనల్ ఫ్రూట్స్ అన్నీ తీసుకోండి. ఇంకా మీకు ఏ మెడిసిన్ అక్కర్లేదు. ఎనర్జీగా అంటే మీరు వర్క్ చేస్తున్నారు కాబట్టి ఎనర్జెటిక్గా ఉంటారు. ఓకే సార్. తర్వాత ఈ వేరుశనగ పప్పులు ఉంటాయి కదా, పల్లీలు, అవి నానబెట్టి తినండి. ఒక 8 hours నానబెట్టాలి వాటిని. ఓకే. ఆ తర్వాత తీసేసి పొట్టు తీయకుండా అలానే తినండి. మీకు టేస్ట్ కావాలనుకుంటే తేనె కలుపుకోండి. చాలా ఎనర్జెటిక్ అది. ఇంకా మీకు ఫుడ్ తిన్నా తినకపోయినా ఇట్ విల్ సబ్స్టిట్యూట్. అంటే ఒక ఆ, గుప్పెడు వేరుశనగ గింజలు తిన్నారంటే దట్ ఈక్వల్ టు 1 kg మటన్. అంత ప్రోటీన్ ఇందులో నానబెట్టినాయి నేను అది. సో ఇవన్నీ మీరు అవి వాడుతూ మీరు మెడిటేషన్ చేస్తే మీకు 2 రకాలుగా ఇంకా మీకు సమస్యలు అంటూ ఉండవు. ఒక చూడండి 10-15 రోజుల్లోనే మాకు మార్పు కనిపిస్తుంది. ఓకే సార్. మాస్టర్, మీరు ఇది వాళ్ళ ఒక్కరికే కాదండి. కూర్చున్నప్పుడు మాకు తిమ్మిర్లు వస్తూ ఉంటాయి, ఎక్కువసేపు కూర్చోలేకపోతున్నాము అనే ప్రతి ఒక్కరికి కూడా ఈ డైట్ ఏదైతే సార్ చెప్పారో అద్భుతమైన పరిహారం అండి. అందరూ చేసుకోవచ్చు, ప్రతి ఒక్కరు కూడా. కాబట్టి చాలా అద్భుతమైన, ఆ కూర్చోడానికి ఎనర్జీ కూడా శరీరానికి కావాలి కదా. ఇవన్నీ కూడా ఆ అద్భుతమైన రిజల్ట్స్ వస్తాయి ఇవన్నీ తీసుకుంటూ ఫాలో అయ్యారంటే. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఫాలో అవ్వండి. మేడం గారు ఒక డౌట్ అడిగారు, దాంతో చూడండి ఎన్ని విషయాలు బయటకు వచ్చాయో తన ఎక్స్పీరియన్స్ వల్ల. అట్లా ప్రతి ఒక్కరు కూడా మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేయాలి. క్లాస్కు వచ్చినాము ఇన్ని రోజులు, మేము ఇన్ని రోజులు కష్టం లేకుండా ఏది ముందుకు రాదు కదా. దీని వెనకాల ఎంతమంది శ్రమ చేస్తేనో ఈ క్లాస్ మొదలయ్యేది. అలా మొదలవుతున్నప్పుడు దీన్ని ఎక్కడా కూడా ఏ ఇబ్బంది లేకుండా 365 రోజులు, ఇంతవరకు 21 days ఉండే 365 days తీసుకొని వస్తున్నాము అంటే ఇంతమంది ఉండి ఎవరి కోసం చేస్తున్నాం? అందరూ బాగుండాలి అని చేస్తున్నాము. మాస్టర్స్ వస్తున్నారు, వాళ్ళకి ఏం అనుకూలం అననుకూలం అయినా కూడా మనకు వచ్చి టయానికి క్లాస్ చెప్తున్నారు. ఒక లైక్ ఇవ్వండి, అది ఆ చెప్పిన సబ్జెక్ట్ నలుగురికి పంచండి. అలాగే మీరు ఇన్ని రోజులు వచ్చినప్పుడు మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? మేము మెడిటేషన్కి ఈ రోజు వచ్చాము, ఇన్ని రోజులు అయింది, మాకు ఇలా ఉంది, ఎంత హ్యాపీగా ఉంటుంది. సారు ఇంత ప్రోగ్రామ్ చేస్తూ ఉన్నప్పుడు ఓకే వీళ్ళు వచ్చి జాయిన్ అయ్యారు, ఈ మార్పులు వచ్చాయి అంటే హ్యాపీ కదండి. ఎవరికైనా కానీ ప్రతి ఒక్కరూ మాట్లాడాలి, ఓపెన్ చేసుకోవాలి వీడియోస్. అలా వీడియోస్ ఆన్ చేసుకోకుండా ఉంటే ఏం తెలుస్తుంది? వీడియోస్. నేను 11th క్లాస్ స్టార్ట్ అయినప్పుడు ధ్యానంలో ఫస్ట్ యాడ్ చూసాను మేడం. మీది యాడ్ చూసినప్పుడు ఏమైందంటే ఇది ఫ్రీ ధ్యానం కదా, సరే చూద్దాం ఏమైతుందిలే, క్లాస్ అటెండ్ అయిదాం అని అనుకున్నాం. ఫస్ట్ ఉమ్, రోజు శివ సార్ అని సార్ ఆ మాస్టర్ తీసుకున్నారు కదా, ఆ ఉమ్, సార్ ఏం చెప్పారు, మీ మనసులో ఏమన్నా కోరికలు ఉంటే ఆ కోరిక ఫస్ట్ అనుకొని ధ్యానం స్టార్ట్ చేయండి అన్నారు. ఉమ్, అయితే అప్పటికి మా సార్ ఏంటంటే సస్పెండ్ అయ్యి ఉన్నారనమాట, 1.5 year అయింది. ఉమ్, సరే చూద్దాం, ఒకవేళ ఇది నెరవేరింది అనుకో ధ్యానం కంటిన్యూ చేద్దామన్న ఆలోచన కొద్దీ నేను జాయిన్ అయ్యాను మేడం ఇది క్లాస్ అసలు. ఉమ్, సో ధ్యానం నాకు అసలు ఏం తెలీదు. ధ్యానం స్టార్ట్ చేసినాను. స్టార్ట్ చేసినప్పుడు ఓన్లీ వైట్ పేపర్ ఒక్కటే కనబడింది. ఉమ్, ఎందుకు ఇట్లా వైట్ పేపర్ కనిపిస్తుంది, అసలు ఏంటిది ఇది అని చెప్పేసి మళ్ళీ నాది నేనే క్వశ్చన్ వేసుకొని మళ్ళీ నెక్స్ట్ డే క్లాస్ అటెండ్ అయ్యాను. ఉమ్, నెక్స్ట్ డే క్లాస్ అటెండ్ అయ్యేసి నాకు ఇప్పుడు కూడా మళ్ళీ వైట్ పేపరే కనబడింది. మా సార్తో డిస్కస్ చేశాను, ఇట్లా వైట్ పేపర్ కనబడింది అంటే మా సార్ కొంచెం ఆధ్యాత్మికంగా తెలుసు.
ఇట్లా వైట్ పేపర్ కనబడుతుంది ధ్యానం చేస్తే ఏంటి అని అంటే ఏమో ఏదైనా న్యూస్ లేకుంటే ఏదైనా తెలుస్తుందేమో అని అనుకున్నాం. సో 5 days అయింది మేడం అట్లనే. 6th day రోజు మా సార్కి ఆర్డర్ వస్తుంది ఇట్లా అనుకున్నారు డిస్కస్ అయింది అని చెప్పేసి ఆర్డర్ రిలీజ్ చేశారు మేడం మా సార్కి. సో అప్పుడు అనిపించింది ధ్యానంలో ఉంటే కొన్ని కొన్ని సాధించవచ్చు అన్న ఆలోచన వచ్చేసింది. అదే కంటిన్యూ చేస్తున్నా మేడం. ఇదైతే ఫస్ట్ అనుభవం ఉన్నది. ఉమ్, ఇక మిగతా అన్ని తర్వాత తర్వాత వచ్చేసినాయి మేడం. ఫస్ట్ ఆయనకి జాబ్ రావాలన్న థాట్ తో కూర్చున్నాను నేను. ఉమ్, సో ఇవి కూడా అన్ని కంటిన్యూ అవుతూ ఉన్నాయి. సో ఉమ్, నేను కూడా అనుకుంటున్నాను కొంచెం మీరు అందరు క్లాస్ చెప్తా అంటే కూడా బాగా అనిపిస్తుంది. ఉమ్. కానీ ధైర్యం సరిపోదు, మాట్లాడలేను. అందుకే సమగ్ర జీవన శైలి తీసుకోండి. ఈ రోజు చెప్పారు కదా ఇట్లా చిన్న చిన్నవి, దాంతో మొదలు పెట్టండి మేడం. దాంతో మొదలు పెట్టానంటే అది ఒక 10 minutes కదా. ఉమ్. మీకు తెలిసిన చిట్కాలు లేదు, మేము పంపించమని ఏమన్నా పంపిస్తుంటాము. ఆ, ఇప్పుడు మేడం గారికి కూడా మేము అందరికి షేర్ చేస్తూ ఉంటాం, అవి వాళ్ళు చెప్తారు వచ్చి. అట్లా ఉమ్. మీరు మాకు వాట్సాప్ చేశారంటే మీరు చెప్తామని మీకు కూడా పంపిస్తాం ఒక సబ్జెక్టు. ఆ వీడియోస్ నోట్ చేసుకొని మీరు చెప్పచ్చు అనమాట. అట్లా లేదు ఇంకా యూట్యూబ్లోనో ఎక్కడన్నా మంచి మంచి వీడియోస్, హెల్త్ టిప్స్ అన్నీ దొరుకుతూ ఉంటాయి. అలాంటివి కూడా తీసుకొని వచ్చి నోట్ చేసుకొని ఇక్కడ చెప్పచ్చు అనమాట. కాబట్టి ఇంకా కొత్త కొత్త పుస్తకాలు కూడా దొరుకుతూ ఉంటాయి ఆన్లైన్లో. కొత్త కొత్త సమాచారం ఉంటుంది, హెల్త్ పరంగా ఎన్నో ఉంటాయి. ఆ, అవన్నీ కూడా మనము నోట్ చేసుకొని ఇక్కడ చెప్పచ్చు. దాని ద్వారా ఎంతో మందికి బాగా అవుతుంది కదా. మన ఆ, కర్మలు కూడా తొలగిపోతాయి కదా, ఇది కూడా ఒక సేవే కదా. ఓకే అట్లా మ్యామ్. అన్నమాట. ఓకేనా. చిన్న చిన్నవి మొదలు పెట్టండి. ఇంకో విషయం మేడం, మన అస్పష్టంగా కళ్ళలో కనిపిస్తున్నారు, స్వప్నంలో కానీ లేకపోతే ధ్యానంలో కనిపిస్తున్నాయి అంటే ఇండికేషన్ ఏంటంటే మన ఎనర్జీ సరిపోవట్లేదు ఆ క్లారిటీ వచ్చేందుకు. ఇంకా 6 రోజుల సాధనే కదా సార్ అప్పుడు. ఎక్కువ చేయాలి, ఇప్పుడున్న దానికంటే ఎక్కువ టైం చేయాలి. 6 days లో తనకు జరిగిన ఎక్స్పీరియన్స్ అది. జాయిన్ అయిన 6 రోజుల ఎక్స్పీరియన్స్ అంతే అప్పుడు. అందులో ఆ, పాజిటివ్ సైడ్ ఎవ్రీథింగ్ ఈజ్ పాజిటివ్. ఆ, ఇండికేటివ్ గా ఆమెను గైడ్ చేస్తున్నాయి. అది ఇంకా 6 రోజులకే అంత మంచి ఎక్స్పీరియన్స్ అయింది కదా. గ్రేట్. అవును, అదే అనమాట. ఎడ్యుకేషన్ తోటి ఆమె ఇంప్రూవ్ చేసుకుంది అనుకోండి. అదే She will ఇప్పుడు 11 అంటే ఇప్పుడు 17th బ్యాచ్ సార్. మోస్ట్లీ 6 months అయింది ఇప్పటికి. అదే ఉమ్. బికమ్ ద ఎన్లైటెడ్ మాస్టర్ ఇదే కంటిన్యూ చేస్తే. ఎస్ సార్. ఎందుకంటే ఆ సైన్స్ అలా వస్తుంది ఇండికేటివ్ గా. అది. షీఈ్ బీయింగ్ గైడెడ్ బై ది సైన్స్. దాన్ని అర్థం చేసుకుంటే షీ విల్ బికమ్ ద ఎన్లైటెడ్ మాస్టర్. ఎస్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు ఇద్దరు షేర్ చేసుకున్నారండి. ఇంకా ఎవరైనా అనుభవాలు, ఇక్కడ ఎంతో మంది ఉన్నారు, మీరు క్లాస్కి వస్తున్నారు, వింటూ ఉన్నారు, అనుభవాలు చెప్పండి అంటున్నాము. ఇంకేం చేస్తాం. ఓకే. ఓకే అండి. రేపటి నుంచి మార్నింగ్ సెషన్లో కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతోంది, పొద్దున్నే 5 నుంచి 7 వరకు. అందులో జాయిన్ అవ్వండి ప్రతి ఒక్కరూ. అందులో యోగా కూడా ఉంటుంది. 20 minutes యోగా, 10 minutes ప్రాణాయామ ఉంటుంది. కాబట్టి అందులోనూ జాయిన్ అవ్వచ్చు. అలాగే మాస్టర్స్ వచ్చి క్లాస్ చెప్తారు. అలాగే 11 గంటలకు బ్యాచ్ ఉందండి, ఒకటి కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. అందులో ఓన్లీ మెడిటేషన్ మాత్రమే ఉంటుంది. ఇప్పుడు నైట్ టైం మనకు ఎక్కువ మెడిటేషన్ జరగకపోవచ్చు, స్పిరిచువాలిటీ అనేది ఎక్కువ ఉంటుంది. మార్నింగ్ టైం 1/2 hour ఉంటుంది. ధ్యానం చేసుకున్న అవకాశం ఉంది. 11 గంటల నుంచి 12 గంటల వరకు ఓన్లీ మెడిటేషన్ మాత్రమే ఉంటుందండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అందరూ కూడా జాయిన్ కావచ్చు. ఓకేనా. థ్యాంక్ యూ. ఇంకా ముందు ముందు కూడా ఇంకా మంచి మంచి సబ్జెక్ట్స్ వస్తాయి, మంచి మంచి మాస్టర్స్ వస్తారు. అలాగే మనకు ముద్రా థెరపీనే, ఓన్లీ ముద్రా థెరపీతోనే ఎన్నో హెల్త్ ఇష్యూస్ పోగొట్టచ్చు అని ఈ ఒక 1/2 hour క్లాస్ అనేది ఉంటుందండి, ఓన్లీ ముద్రా థెరపీ. ఇది మోస్ట్లీ మనకు 8:30 నుంచి 9 వరకు పెడితే అవకాశం ఉంది, సోమవారం నుంచి వీలైతే. ఆ, ఒక 1/2 hour క్లాసు అద్భుతము. మోస్ట్లీ ఒక 25 హెల్త్ ఇష్యూస్ పోగొట్టడానికి మేడం వచ్చి చెప్తారంట. ఒక మేడము 25 days కంటిన్యూగా ఉంటుందంట సెషను. అది సార్ కన్ఫర్మ్ చేస్తాను అన్నారు. ఆ, ఉంటే మనకు ఇది క్లాస్కు ఎక్కడ ఇబ్బంది లేకుండా ఒక 1/2 hour ముందే పెట్టడం జరుగుతుంది. 25 హెల్త్ ఇష్యూస్ పోగొట్టడానికి 25 ముద్రాస్ అని కంటిన్యూగా క్లాస్ ఉంటుందంట. 8:30 నుంచి 9 వరకు ఉండొచ్చు.
వీలైన వాళ్ళు ఆ క్లాస్లో జాయిన్ అవ్వచ్చండి. ఇదే లింకే జాయిన్ అయిపోవచ్చు అనమాట. ఇలా ముందే పెట్టడం జరుగుతుంది. ఎందుకంటే మనకు యాక్చువల్గా క్లాస్ టైము 9 to 9:30నే, కానీ మనకు 9 to 9:30 సరిపోవట్లేదు. వచ్చి స్పీచ్ చెప్పాలన్నా 2 సమగ్ర జీవన శైలికి 9:40 అయిపోయింది. మళ్ళీ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అయ్యేసరికి 10 దాటిపోతుంది. ఇంకా మెడిటేషన్ అనేసరికి ఇంకా లేట్ అయిపోతుంది. కాబట్టి దీనికోసం ముద్రాస్ క్లాస్ కోసము ఒక హాఫ్ అన్ అవర్ ముందే జాయిన్ అవ్వచ్చు. ఒక 25 days 25 ముద్రాస్ హెల్త్ ఇష్యూస్ ఏమేమి ఉన్నాయో వాటికి అన్నింటికి రిలేటెడ్గా చెప్పడం జరుగుతుంది. ఇది కూడా జాయిన్ అవ్వచ్చు. ఇలా పొద్దున పూట యోగా ఉంటుందండి. యోగా కావాలి, వెయిట్ లాస్ కావాలి, హెల్త్ బాగా బలంగా దృఢంగా చేసుకోవాలి, ఆరోగ్యంగా ఉండాలి అనుకునే వాళ్ళు కూడా యోగా సెషన్లో జాయిన్ అవ్వచ్చు. ఓకేనా మాస్టర్స్? 11 గంటలకు మెడిటేషన్ క్లాస్ ఉంటుంది, దాంట్లో కూడా జాయిన్ అవ్వచ్చు. థ్యాంక్ యూ. ఇంకా సతీష్ గారు అన్మ్యూట్ చేసుకోండి సార్. హ్యాండ్ రైజ్ చేసినారా? గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్ మాస్టర్స్. చెప్పండి. నా పేరు వచ్చేసి సతీష్ కుమార్ మేడం. ఎస్ సార్. మేడం మేడం వాయిస్ క్లియర్ ఉందా మేడం? ఉంది సార్, ఉంది. చెప్పండి. మేడం నా పేరు వచ్చి సతీష్ కుమార్. ఎస్ సార్. నేను పత్రిజీ ధ్యాన కేంద్రంలో 4 months నుంచి, November 1st నుంచి నేను ధ్యానం చేస్తున్నాను మేడం. ఓకే సార్. నాకు అంతకు ముందు వచ్చేసి నేను ఆప్టోమెట్రిస్ట్, ఎల్లిప్రసాద్ హాస్పిటల్లో ఆప్టోమెట్రిస్ట్ గా నేను జాబ్ చేస్తాను. ఓకే సార్. ఓపీ చూడటంలో ఇరిటేట్ గా ఫీల్ అవ్వడం కానీ, పేషెంట్లని విసుక్కోవడం కానీ అట్లాంటివి నేను చేసేది. ఈ November 1st నుంచి నేను ధ్యానం చేస్తుంటే నాకు మెల్లమెల్లిగా పేషెన్స్ అనేది నాకు ఎక్కువ వచ్చింది. అంటే కోపగించుకోవడం తగ్గిపోయింది. మళ్ళీ చిన్నగా నాకు మేడం సోరియాసిస్ అనేది స్టార్ట్ అయింది మేడం. చిన్నగా అరచేతిలో సోరియాసిస్ స్టార్ట్ అయింది. నేను కరెక్ట్ 1.5 months 41 days అయిపోయిన తర్వాత నాకు సోరియాసిస్ అనేది క్లియర్ అయిపోయింది మేడం. వెరీ గుడ్, వెరీ గుడ్ సార్. నేను అది గొప్పగా చెప్పుకోవచ్చు మేడం. అంతే కదా, సోరియాసిస్ అనేది మందు లేదు అంటారు, చాలా పెద్ద సమస్యగా ఫీల్ అవుతూ ఉంటారు. అలాంటిది క్లియర్ అవ్వడం అనేది కూడా గొప్ప విషయం. ఎస్ సార్. అది నాకు, నేను ఎప్పటికైనా కూడా అది మర్చిపోలేని అనుకోవచ్చు మేడం. అంతే కదా సార్, అది స్కిన్ మీద వచ్చినప్పుడు ఎంత పరిస్థితి ఎలా అనిపిస్తుంది కదా, మానసికంగా కూడా. అరే ఏంట్రా బాబు, అది పోదు మేడం, అది లైఫ్ లాంగ్ అది రిపీట్ అవుతూనే ఉంటుంది సార్. చాలా మందిలో నేను మెడిటేషన్ చేసే వాళ్ళలో చాలా మందికి ఈ అనుభవం చూశాను సార్. ఎక్సలెంట్ ఎక్స్పీరియన్స్ మీదైతే. అందుకే సార్ నలుగురికి తెలియాలి. దాని నుంచి భయముతో ఉంటారు, ఒక్కొక్క రకమైన దీంతో ఉంటారు. చూడండి, ధ్యానం వల్ల ఇన్ని మార్పులు వస్తాయని తెలుసుకొని వాళ్ళు కూడా ఇంకొంచెం సాధన చేయడానికి కూడా వస్తారు కదా సార్. అందుకే మనకు జరిగిన ఎక్స్పీరియన్స్ ఇంకొకరికి పాఠం అవుతుంది. అందుకే ఎక్స్పీరియన్స్ షేర్ చేయండి అనేది సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరైతే ఇంకా పేషెన్స్ పట్ల ఎంత ఓపికగా ప్రేమగా ఉన్నారు అంటే అవతల వాడికి మీ మాటలతోనే సగం మీ మీద ధైర్యం వచ్చేస్తుంది సార్. సమస్య ఉన్నా కూడా ఎంత సమస్యతో వచ్చిన వాళ్ళైనా ఆ డాక్టర్ మాట్లాడే, ప్రేమగా మాట్లాడే ఆ 4 మాటలతోనే సగం జబ్బు తగ్గిపోయినట్టు ఫీల్ అయిపోతారు వాళ్ళు. ఇంకా అద్భుతం కదా. ఇప్పుడు అదే జరుగుతుంది మేడం. ఇప్పుడు అంతే సార్, అలా చేస్తూ వస్తే మనకు బాగుంటుంది, వాళ్ళకు బాగుంటుంది. ఏ చిన్న విషయానికైనా కూడా విసుక్కునేది. ఇప్పుడు వాళ్ళకి చక్కగా వివరించి చెప్పు, ఎంత కూల్ అంటే కల్మషం లేనంత గుణం వచ్చేసింది మేడం. సార్ సగం వాళ్ళకు దాంతోనే సగం హ్యాపీగా రిలీఫ్ వచ్చేస్తుంది సార్ పేషెంట్స్ కు. ఇప్పుడు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు మేడం, వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. నేను అంత కూల్ గా మాట్లాడడానికి నేను కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అది అనాథ చక్రం ఓపెన్ అయింది మేడం. ఓపెన్ కావటం వల్ల ఈ సర్క్యులేటరీ ఫోర్స్ ఉంటాయి కదా, అప్పుడు అన్కండిషనల్ గా బిహేవ్ చేస్తుంటారు. సో దట్ ఈస్ వాట్ ఈస్ రిక్వైర్డ్ కదా, అన్కండిషనల్ లవ్. అదే అలా చేసినప్పుడు ఏంటంటే ఆటోమేటిక్ గా సోరియాసిస్ ఒకటి, ఇట్ ఈస్ రిలేటెడ్ ఆర్గన్ వచ్చేసి స్కిన్, అనాథ చక్రానికి. ఒకసారి హార్ట్ ఓపెన్ అయిందంటే ఆ బ్లాక్స్ అన్ని క్లియర్ అయిపోయి ఆ స్కిన్ ఏదైతే ఎఫెక్ట్ అయిందో అది క్లియర్ అయిపోయింది.
సో ఇదే కండిషన్ అతను కంటిన్యూ చేస్తే దెన్ విల్ బి బికమ్ ఏ ఎన్లైటెండ్ నెక్స్ట్ అంతే. విశుద్ధ తర్వాత. ఎందుకంటే ఆల్రెడీ అనాథ మీన్స్ ఈస్ కమ్ టు ధ్యాన స్టేజ్ దాటినట్టు అవును. వచ్చినట్టే కదా. సో ప్రొఫెషనల్లీ ప్లస్ ఇది ధ్యానం కంటిన్యూ చేస్తే విల్ బికమ్ ఏ ఫాస్ట్. అంతే. ఇంకా నలుగురికి ప్రచారం చేయడం. థ్యాంక్ యూ అవును. చేస్తాను. ఇంకా నలుగురికి చేయాలంటే అప్పుడు అతనికి ఈ ఆజ్ఞా చక్రం కూడా ఓపెన్ కావాలి. ఓపెన్ అయిపోతుంది. అది ఓకే. మనం థ్యాంక్ యూ. చేసేది నలుగురికి పంచామంటే ఇంకా అద్భుతమైన ముందు స్థాయికి వెళ్ళిపోతారనమాట. ఓకే మేడం, మేడం ఇంకొక చిన్న డౌట్ మేడం. నేను ధ్యానంలో కూర్చున్నప్పుడు సడన్లీ ఇట్లా సర్కిల్, ఇట్లా ఒక రౌండ్ గా సర్కిల్ వేసినట్టు అట్లా నాకు మూమెంట్ అట్లా వస్తుంది మేడం. అంటే ఇట్లా ఆ, ఒక ముందరికి ఇట్లా మూవ్ కావడం అనేది జరుగుతుండే. ఇప్పుడు మూవ్ కావడం అనేది కొంచెం తగ్గింది. ఆ ఉండగా ఉండగా ఇట్లా సర్కిల్ ఒక రౌండ్ వేసినట్టు, ఒక 2 రౌండ్ వేసినట్టు అట్లా అనిపిస్తుంది మేడం. బాడీ ఊగుతుందా సార్, లేకపోతే మీ చుట్టూ ఏదన్నా తిరిగినట్టు అనిపిస్తుందా? లేదు మేడం, నేనే నేనే ఒక రౌండ్ వేసినట్టు అట్లా అనిపిస్తుంది. ఓకే ఓకే. ఎనర్జీస్ పాస్ అవుతున్నప్పుడు బాడీ అట్లా రియాక్ట్ అవుతుంది సార్. బాడీలోకి ఎనర్జీస్ పై మనకు విశ్వమయ ప్రాణశక్తి అనేది బాడీస్ లోకి వెళ్ళినప్పుడు కూడా బాడీ మూమెంట్ వస్తుంది. ఇంకా కొంతమందికి అసలు తెలియకుండానే పల్టీలు కొట్టడము, యోగాసనాల్లోకి వెళ్ళిపోవడము, కొంతమంది కప్పల్లాగా గెంతడము, ఏమేమో రకరకాల మూమెంట్స్ అన్ని కూడా వస్తుంటాయి. యాక్చువల్గా ఈ యోగాసనాలు అనేది ఏర్పడడానికి కూడా ఒక్కొక్కరు ధ్యాన స్థితిలో ఒక్కొక్క పోస్టర్ పెట్టడం జరిగిందంట సార్. అలా పోస్టర్ల ద్వారానే మనకు యోగాసనాలు కూడా వచ్చాయంట. దానికి మూలం కూడా ఈ ధ్యానమే. ధ్యానంలో కూర్చొని వాళ్ళు ఒక స్టేజ్కి వెళ్ళినప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క పోస్టర్లు అలా ఉండినప్పుడే వచ్చినాయంట ఈ యోగా అన్నీ కూడా. ఆసనాలు అనేది కూడా అలానే బయటపడ్డాయని సార్ చెప్పడం జరిగింది అనమాట. అది కాబట్టి ఆ మూమెంట్స్ అనేది ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా అనిపిస్తుంది. అయితే ఆ మెడిటేషన్లోకి వెళ్ళినప్పుడు కొంతమంది ఈ పల్టీలు కొట్టడం, కొంతమంది కప్పలాగెంతడం కూడా జరుగుతూ ఉంటాయి. వాళ్ళకి అప్పుడు ఏం తెలియని కూడా తెలియదంట. అలాంటి స్టేజ్కి వెళ్తారు. అది కూడా కొంతమందికి ఎక్స్పీరియన్స్ సార్. నో ప్రాబ్లం. ఓకే మాస్టర్. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. ఓకే సార్. ఇంకా ఎవరైనా మాట్లాడతారా? ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటారా? ఓకే. కొంచెం సేపు మెడిటేషన్ చేసుకొని క్లోజ్ చేద్దాము. అలాగే రేపటి సెషన్లో అందరూ కూడా చక్కగా జాయిన్ అవ్వండి. యోగా ఉంటుంది, 11 గంటలకు మెడిటేషన్ ఉంటుంది. రేపు రాత్రి మళ్ళా తిరిగి మనకు ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యంతో క్లాస్ మొదలవుతుంది. థ్యాంక్ యూ.